పెద్ద హీరోలతో వేసినప్పుడు కాంబినేషను ఒక్కోసారి ఇప్పుడు మహేష్ బాబు గారితో 2 సినిమాలు చేస్తే 2 బాగున్నాయి. నాకు మహేష్ బాబు గారు ఇంకంతే. ఐ లవ్ హిమ్. ఇప్పుడు అదే ఒక్కోసారి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల మీ మీ మీద ఫోకస్ తగ్గిపోవడం కానీ, రేటింగ్ తగ్గిపోవడం కానీ ఇట్లాంటి కూడా ప్రాబ్లం ఉందా? బట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా సార్ మామూలుగా. వాళ్ళది ఇవ్వడం అలాగే తప్ప, ఎందుకంటే హీరో 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 అలా కదా అన్న. ఇప్పుడు బేసిక్గా హీరో కథనే హీరో గారి మీద ఉంటుంది సార్ యూజువల్గా. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ స్టోరీ. ఇప్పుడు నాది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా స్టోరీ చూపించారు అనుకో సార్, అప్పుడు దాంట్లో నేను హీరో. కానీ యూజువల్గా ఏమంటే మీరు గమనిస్తే మా ఫ్రెండ్ క్యారెక్టర్స్కి ఇంతకుముందు కూడా చెప్పాను, మా ఫ్రెండ్ క్యారెక్టర్స్ పేరెంట్స్ ఎవరున్నా కూడా తెలియదు, వీడికి ఒక స్టోరీ ఉందో తెలియదు, వాడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఫ్రెండ్ పక్కన ఉంటాడు. ఎందుకంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ స్టోరీ. బట్ అగ్రీడ్ ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి జానర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు గమనిస్తే ఇప్పుడున్న జానర్లో నాకు తెలిసి నేను ప్రభాస్ గారి పక్కన కానీ, ఎన్టీఆర్ గారి పక్కన కానీ, ఇప్పుడున్న వాళ్ళ ఇమేజ్కి నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ బీ ఇమేజ్ వాళ్ళు చేసే జానర్కి అక్కడ ఏం మనం కామెడీ చేయలేము సార్. ఇప్పుడు సలార్లో నేను ప్రభాస్ గారి పక్కన ఉన్నా సరే నేను ఏం చేస్తాను, అదేం చేయలేను కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకేం చేయలేము సార్. మహేష్ బాబు గారిది కూడా ఇప్పుడు అన్ని మూవీస్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహర్షి తీసుకున్నా సరే, మహర్షి గారి పక్కన ఫ్లాష్ బ్యాక్లో నేను కొంచెం చేయగలిగా. బట్ కరెంట్లో హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్. నేను ఆయన పక్కనే నేను ఉండలేను. సో యూజువల్గా ఐ వుడ్ సే జానర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సినిమాలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైంది. ఖచ్చితంగా కిషోర్ ఉండాలి పక్కన అనుకుంటారు, బట్ అక్కడ చేయడానికి ఏముండదు యాక్చువల్గా. సో ఐ విల్ బి జస్ట్ లైక్ పిఏ ఆర్ సంథింగ్ అనమాట అంతే. బట్ వాళ్ళు ఏంటంటే ఏదైనా టైంకి ఉంటే కిషోర్ ఉంటే బెటర్ కదా, కొంచెం ఏమన్నా అప్పటిదప్పుడు వాళ్ళు అనుకునే డైలాగ్ అనుకుంటే కనుక కిషోర్ ఉంటే కొంచెం టైమింగ్ బెటర్ ఉంటుంది కదా అనుకుని దాని గురించి పెట్టుకుంటారు సార్. సో మీ బకెట్ లిస్ట్ 3 రకాల బకెట్స్ లిస్టులు ఉన్నాయంటే, హీరోలు పలానా హీరోలతో నేను చేద్దామని ఉంది, వాళ్ళ పక్కన అని కానీ, డైరెక్టర్స్ 3 క్యారెక్టర్స్ అంటే అర్థం కదా. మూడోది క్యారెక్టర్స్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. ఈ లిస్టులో ఏమేంటి ఉన్నాయి సార్? నాకు లైఫ్ లాంగ్ మహేష్ బాబు గారి పక్కన చేయాలని కోరిక సార్. ఎందుకో చేశారు కదా, చేసినా సరే ఎవరు అన్నది ఆయనతో చాలా మూవీస్ చేయాలని కోరిక నాకు. అవునా? నాకు అంటే మరి రాజమౌళి గారిని అప్రోచ్ చేయవలసిందిగా. అదే మళ్ళీ రాజమౌళి గారి సినిమాలో నాకు అసలు నా ఒక 7 సినిమాల వరకు నాకు డౌట్ అయ్యి నేను సినిమాలో ఉండడం. ఎందుకంటే ఆయన తీసే మ్యాగ్నిట్యూడ్ ఆ విజన్లో నేను కనీసం ఆశ కూడా ఉండదు, కనీసం చెప్పడానికి కూడా. అలా సినిమా నేను లేనేంటి అని కాదు, ఆ సినిమాలో నేను ఉండాలనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఆయన విజన్ వేరే సార్. అక్కడ నేను వేరే సినిమా వెళ్తుంది. కానీ మహేష్ బాబు గారు అంటే నాకు ఆన్ స్క్రీన్ కంటే సార్ నేను ఆఫ్ స్క్రీన్ బాగా ఎంజాయ్ చేస్తాను ఆయనతో కూర్చుంటే. నాకు హీరోల కన్నా వాళ్ళు చేసే జానర్, వాళ్ళ స్కేలు దృష్టిలో పెట్టినే అంతే.